అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాస్తున్నటువంటి స్టూడెంట్స్కి గాను మన ఛానల్లో 27th అదేవిధంగా 28th ఈ 2 రోజులకు సంబంధించిన అనాలిసిస్ వీడియోస్ అప్లోడ్ చేశాను. ఒకసారి ఆ వీడియోస్లో ఏ క్వశ్చన్స్ వచ్చాయనేది ఒకసారి చూసుకోండి. ఇక ఈ 2 రోజుల్లో జరిగినటువంటి అన్ని షిఫ్ట్లు అనాలిసిస్లో ప్రకారంగా మనకి ఏ టాపిక్స్ అడుగుతున్నారు ఈ జీకేకి సంబంధించి ఈ టాపిక్స్ అన్నీ క్లియర్గా మీకు ఒక్కొక్క టాపిక్ అందిస్తే ఆ టాపిక్స్ చదువుకుంటే మీకు ఎక్కువ స్కోర్ తెచ్చుకునే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ షిఫ్ట్లలో కూడా ఇదే టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చే అవకాశం చాలా ఉంది. ఓకేనా, దీన్ని దృష్టిలో ఉంచుకొని మీకు వరుసగా టాపిక్స్ అయితే ఇస్తాను. ప్రతి ఒక్కరూ లేట్ చేయకుండా నీట్గా ప్రతి క్వశ్చన్ని మీరు నోట్స్ అయితే రాయొద్దు, ఎందుకంటే టైం లేదు. క్వశ్చన్ వాటి యొక్క ఆన్సర్స్ ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎలాంటి క్వశ్చన్స్ చూసుకోవాలి ఇక్కడ మీకు చెప్తున్నప్పుడు ఆ క్వశ్చన్ వాటి యొక్క ఆన్సర్స్ అనేది నీట్గా చూసుకోండి. ఓకేనా, ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్టయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది, ఇంకొక నలుగురికి ఈ వీడియో రికమెండ్ అవుతుంది, ఉపయోగపడుతుంది. కాబట్టి లైక్ చేయని వాళ్ళు వెంటనే చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ప్రతిరోజు మీకు జీడీకి సంబంధించి అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటాను. ఏ టాపిక్స్ అడుగుతున్నారు ఆ టాపిక్స్ని వెంటనే మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరీగా ఎగ్జామ్ రాయబోతున్నటువంటి స్టూడెంట్స్ అందరూ మన ఛానల్ని ఫాలో అవుతూ ప్రతి క్వశ్చన్ను నీట్గా చూసుకోండి. ఓకేనా, ఇక ఇంకొక విషయం ఏంటంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను. ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంది కదా, ఇంగ్లీష్ సబ్జెక్టుకి సంబంధించినటువంటి ఏదైతే సినానిమ్స్, యాంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఇవన్నిటికి సంబంధించి మీకు ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేశాను. ఆల్రెడీ చాలామంది జాయిన్ అయ్యి అక్కడ ఉన్నటువంటి క్వశ్చన్స్ చూసుకుంటున్నారు, అవే క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి మీరు కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని మీద క్లిక్ చేసి ఆ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి, మీకు ఉపయోగపడుతుంది. అక్కడ పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేశాను, వాటన్నిటిని డౌన్లోడ్ చేసుకుని వెంటనే చదువుకోండి. ఓకేనా, ఇక ఈ క్వశ్చన్ చూడండి. భౌగోళిక శాస్త్రం, పర్యావరణం, ఓకేనా, జియోగ్రఫీ అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్నీ మీకు నీట్గా చెప్తాను. ప్రతి క్వశ్చన్ని సింపుల్గా మీరు క్వశ్చన్ ఆన్సర్స్ చూసుకోండి. ఓకేనా, పత్తి సాగుకు అత్యంత అనుకూలమైన నేల ఏది? నేల అండి. ఓకేనా, అత్యంత అనుకూలమైనటువంటి నేల ఏది అంటే మనకి నల్లరేగడ నేల. ఆప్షన్ బి నల్లరేగడ నేల, బ్లాక్ సాయిల్. ఈ బ్లాక్ సాయిల్ని, ఈ నల్లరేగడ నేలని రేగురు అని చెప్పేసి కూడా పిలుస్తారు. రేగురు, ఓకేనా, రేగురు అని చెప్పేసి కూడా పిలుస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇది తేమను ఎక్కువ కాలం నిల్వ ఉంచుకుంటుంది కాబట్టి ఇక్కడ పత్తిని పండించడానికి అనుకూలంగా అయితే ఉంటుంది. సెకండ్ క్వశ్చన్, ప్రపంచంలో అత్యధిక వర్షపాతం, ఎక్కువ వర్షపాతం అండి, ఎక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతం ఏది అంటే ఏంటి? మాసిన్రామ్. ఆప్షన్ బి మాసిన్రామ్లో మనకి ఎక్కువ వర్షపాతం అనేది నమోదవుతుంది. అయితే మనకి ఇది ఎక్కడుంది అంటే మేఘాలయలోని కాశీకొండల్లో అయితే ఉంది మాసిన్రామ్ అనేది. ఓకేనా, ఇక చిరపుంజి అనేది 2వ స్థానంలో ఉంది. చిరపుంజి 2వ స్థానం, మొదటి స్థానంలో మాసిన్రామ్ అనేది ఉంది. బాక్సైట్ నిక్షేపాలు ఎక్కువగా ఏ నేలలో కనిపిస్తాయి? బాక్సైట్ నిక్షేపాలు అనేవి ఎక్కువగా మనకి లాటరైట్ నేలలో కనిపిస్తాయి. మీకు ఇక్కడ గమనిస్తే అధిక ఉష్ణోగ్రత, వర్షపాతం ఉండే చోట లాటరైట్ నేలలు అనేవి ఏర్పడడం జరుగుతుందండి. ఇవి మనకి కాఫీ కానీ, టీ కానీ, జీడి, మామిడి కానీ ఈ పంటలను పండించడానికి అనుకూలమైనటువంటి నేలలు. ఓకేనా, ఈ పంటల్ని మంచిగా ఇక్కడైతే పండించుకోవచ్చు. హిమాలయాల్లోని అతి వెలుపలి శ్రేణి ఏమని పిలుస్తారు? వెలుపల శ్రేణిని ఏమని పిలుస్తారు అంటే మనకి శివాలిక్ అని చెప్పేసి పిలుస్తారు. శివాలిక్ శ్రేణులు అతి పిన్న వయసు గలవన్నమాట. అతి పిన్న వయసు కలిగినవి మరియు ఎత్తు తక్కువగా అయితే ఉంటుంది. ఓకేనా, ఈ యొక్క శివాలిక్ శ్రేణులు. భారతదేశంలో అతిపెద్ద ఓడరేవు ఏది? అతిపెద్ద ఓడరేవు, లార్జెస్ట్ పోర్ట్ అనేది ఏది అంటే ముంబై. ఓకేనా, ముంబై జేఎన్పిటి, ముంబై జేఎన్పిటి అనేది అతిపెద్ద ఓడరేవు అండి. జవహర్లాల్ నెహ్రూ పోర్టు ట్రస్ట్ అంటే ఏంటి? జేఎన్పిటి అంటే ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ పోర్టు ట్రస్ట్, భారతదేశంలో అతిపెద్ద కంటైనర్ పోర్ట్ అనమాట. ఇరాన్లో భారతదేశం నిర్మించినటువంటి వ్యూహాత్మక ఓడరేవు ఏది అంటే ఆప్షన్ సి చాబాహర్. ఏంటి? చాబాహర్ అనేది వ్యూహాత్మక ఓడరేవు అనమాట. అది ఇరాన్లో ఉంది. ఓకేనా, భారతదేశం నిర్మించిందనమాట.
పాకిస్తాన్తో సంబంధం లేకుండా ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఆసియాకు చేరుకోవడానికి ఇది కీలకం. గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ మీకు 28th షిప్స్కు సంబంధించి అనాలిసిస్లో చెప్పాను ఈ క్వశ్చన్ గురించి. నెక్స్ట్ క్వశ్చన్, గంగా నది ద్వారా ఏర్పడినటువంటి అత్యంత సారవంతమైన నేలలు ఏవి అంటే, అత్యంత సారవంతమైన నేలలండి గంగా నది ద్వారా ఏర్పడినటువంటివి ఏంటి అంటే ఒండ్రు నేలలు. ఆప్షన్ బి ఆలువియల్ సాయిల్స్. ఓకేనా, భారతదేశంలో ఇవి అత్యధిక విస్తీర్ణంతో అయితే ఉన్నాయి. వరి, గోధుమ ఏవైతే ఈ పంటలు ఉంటాయో ఈ పంటలకు చాలా మంచిగా అంటే చాలా బాగా పండించుకోవచ్చు ఈ పంటలు అనేవి ఈ నేలలో, ఒండ్రు నేలల్లో. ఎవరెస్ట్ శిఖరాన్ని నేపాల్లో ఏమని పిలుస్తారు? ఎవరెస్ట్ని నేపాల్లో వచ్చేసరికి సాగరమాత. ఓకేనా, సాగర్మాత అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే చోమోలుంగా అనేది ఇది ఏంటంటే మనకి టిబెట్ ఉంది కదా, టిబెటియన్, ఈ టిబెటియన్ యొక్క పేరు అనమాట. ఓకేనా, సాగర్మాత అంటే ఏంటంటే ఆకాశ దేవత అని అర్థం. ఓకేనా, మలబార్ తీరం ఏ రాష్ట్రంలో ఉంది? మలబార్ తీరం అనేది ఏ రాష్ట్రంలో ఉంది అంటే కేరళలో ఉంది. ఎక్కడ? కేరళలో ఉంది. భారతదేశ పశ్చిమ తీరంలో దక్షిణ భాగాన మలబార్ తీరం అనేది ఉందన్నమాట. భారతదేశ పశ్చిమ తీరంలోని దక్షిణ భాగాన్ని మలబార్ తీరం అని చెప్పేసి అనడం జరుగుతుంది. పారాదీప్ ఓడరేవు ఏ రాష్ట్రంలో ఉంది? పారాదీప్ వచ్చేసరికి మనకి ఎక్కడుంది? ఒడిస్సాలో ఉంది. ఇక్కడ గమనిస్తే ఇది తూర్పు తీరంలోని సహజ ఓడరేవండి. ఇక్కడ నుండి ఇనుప ఖనిజం ఎగుమతి అనేది అవుతుంది. ఇనుప ఖనిజం ఏదైతే ఉందో ఇది ఎగుమతి అవ్వడం జరుగుతుంది. పాత ఒండ్రు నేలలను ఏమని పిలుస్తారు? పాత ఒండ్రు నేలల్ని మనకిక్కడ బంగర్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. బంగర్. ఓకేనా, ఖాదర్ బంగర్ అని బిఫోర్ షిఫ్ట్ అనాలిసిస్లో చెప్పాను. బంగర్ అని చెప్పేసి పాత ఒండ్రు నేలను అయితే పిలుస్తారు. అదే కొత్త దాన్ని అయితే ఖాదర్ అంటే కొత్తదనమాట. ఓకేనా, హిమాలయాల్లోని అత్యున్నత శ్రేణి ఏది? అత్యున్నత శ్రేణి వచ్చేసరికి హిమాద్రి. ఓకేనా, హిమాద్రి. హిమాద్రిని గ్రేటర్ హిమాలయాలు అని చెప్పేసి కూడా అంటారు, గుర్తుపెట్టుకోండి. ఎవరెస్ట్ అనేది ఎక్కడుంది అంటే ఇందులోనే ఉందన్నమాట. ఓకేనా, దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం ఏది? దక్షిణ భారతదేశంలో ఎత్తైనది వచ్చేసరికి అనైముడి. ఓకేనా, ఇది కేరళలోని అన్నమలై కొండలో అయితే ఉంది. టీ, కాఫీ సాగుకు అనుకూలమైన నేలలు ఏవి? స్టార్టింగ్ క్వశ్చన్లోనే మీకు చెప్పాను టీ, కాఫీ గురించి. ఏ నేలలు? లాటరైట్ నేలలు అనేవి అనుకూలమైనవి, టీ కానీ కాఫీ కానీ వీటికి సంబంధించి. ఓకేనా, ఆమ్ల గుణం ఉండడం వల్ల కొండలు, వాగుల్లో, ఓకేనా, కొండలు వాలులు ఉంటాయి కదా, ఈ యొక్క కొండ వాలుల్లో పెరిగి టీ, కాఫీ ఇవన్నీ ఇక్కడ మనకి ఈ నేలలో పండించుకోవచ్చు, లాటరైట్ నేలల్లో. నైరుతి ఋతుపవనాలు మొదట ఏ తీరాన్ని తాకుతాయి? నైరుతి ఋతుపవనాలు అనేవి మొదట మలబార్ తీరాన్ని తాకడం జరుగుతుంది. ఓకేనా, జూన్ మొదటి వారంలో కేరళలోని మలబార్ తీరాన్ని ఋతుపవనాలు చేరుతాయి. ఓకేనా, మౌంట్ K2 ఏ పర్వత శ్రేణిలో ఉంది? మౌంట్ K2 అనేది మనకి కారాకోరం కారాకోరం పర్వత శ్రేణిలో ఉందన్నమాట. ఇది ప్రపంచంలోనే 2వ ఎత్తైన శిఖరం. దీనిని గాడ్విన్ ఆస్టెన్ అని కూడా అనడం జరుగుతుంది. గాడ్విన్ ఆస్టెన్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. ఇనుప ఖనిజం ఎగుమతికి ప్రసిద్ధి చెందిన కర్ణాటకలోని ఓడరేవు. ఇనుప ఖనిజానికి ప్రసిద్ధి చెందింది కర్ణాటకలో ఓడరేవు వచ్చేసరికి మనకేంటి? మంగళూరు. మంగళూరు. కుద్రేముఖ్ గనుల నుండి వచ్చే ఇనుము ఇక్కడ నుండే ఎగుమతి అనేది అవ్వడం జరుగుతుంది. కుద్రేముఖ్ గనులు. తూర్పు తీరంలోని అతి పురాతన కృత్రిమ ఓడరేవు ఏది? కృత్రిమ ఓడరేవు అండి, ఆర్టిఫిషియల్ పోర్ట్ అనేది ఏది అంటే ఆప్షన్ సి చెన్నై అన్నమాట. ఆప్షన్ సి చెన్నై. ఇది భారతదేశంలోనే ప్రధాన కృత్రిమ ఓడరేవుల్లో ఒకటి. వేసవిలో కురిసే మామిడి జల్లులు, మ్యాంగో షవర్స్ అంటాం. మామిడి జల్లులు ఏ రాష్ట్రానికి సంబంధించినవి అంటే కేరళ మరియు కర్ణాటకకి సంబంధించినవి. ఓకేనా, ఇవి మామిడి పండ్ల త్వరగా ఓకేనా, మామిడి పండ్లు అనేవి త్వరగా పండడానికి సహాయపడడం జరుగుతుందన్నమాట.
నర్మదా తపతి నదుల మధ్య ఉన్నటువంటి పర్వత శ్రేణి ఏది అంటే సత్పురా. ఓకేనా, ఆప్షన్ బి సత్పురా అనేది ఉందన్నమాట. నర్మదా తపతి నదుల మధ్య ఉన్నటువంటి పర్వత శ్రేణి సత్పురా. ఓకేనా, సత్పురా పర్వతాలు ఈ రెండు నదుల మధ్య బ్లాక్ మౌంటైన్లా ఉంటాయి. సింపుల్గా చూడాలంటే ఒండ్రు నేలల్లో పండేవి వరి, గోధుమ. నల్లరేగల్లో పత్తి పండుతుంది. లాట్రైట్ వచ్చేసరికి టీ, కాఫీ, జీడి, మామిడి ఇలాంటివి పండుతాయండి. ఇక హిమాలయాలు ఎత్తును బట్టి వరుస క్రమం కూడా ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. హిమాద్రి, హిమాచల్, శివాలిక్. ఓకేనా, ఈ ఆర్డర్లో ఉండాలి. భారతదేశంలో టైడల్ పోర్ట్ అని దేనిని పిలుస్తారు? టైడల్ పోర్ట్ అని చెప్పేసి కాండ్లా ఆర్ దీన్ దయాల్ని పిలవడం జరుగుతుందండి. గుజరాత్లోని కాండ్లా ఓడరేవును ఇప్పుడు దీన్ దయాల్ పోర్ట్ అని చెప్పేసి పిలుస్తారు. మీకు క్లియర్గా అర్థం కావడం కోసం చెప్పాను. అది ఎక్కడంటే గుజరాత్ అనమాట. ఇది ఒక ముఖ్యమైనటువంటి టైడల్ పోర్టు. ఎర్ర నేలలు ఎరుపు రంగులో ఉండడానికి కారణం ఏంటి? ఎర్ర నేలలు రెడ్ సాయిల్స్ అనేది ఎరుపు రంగులో ఉండడానికి కారణం వచ్చేసరికి ఐరన్ ఆక్సైడ్ అనమాట. ఐరన్ ఆక్సైడ్ వల్ల అవి ఎర్రగా అయితే ఉంటాయి. ఇనుము నిల్వలు ఓకేనా ఎక్కువగా ఉండటం వల్ల ఈ నేల అనేది ఎర్రగా ఉంటుందన్నమాట. డూన్ లోయలు ఏ హిమాలయాల శ్రేణుల మధ్య ఉంటాయి? డూన్ లోయలు అనేవి ఎక్కడ ఉంటాయి అంటే హిమాచల్ మరియు శివాలిక్. హిమాచల్ మరియు శివాలిక్ శ్రేణుల మధ్యలో అయితే ఉంటాయి. డెహ్రాడూన్, కోట్లీ, డూన్ వంటి హిమాచల్ మరియు శివాలిక్ శ్రేణుల మధ్య ఈ యొక్క పొడవైనటువంటి లోయలు అయితే ఉండడం జరుగుతుంది. గంగానది తీరంలో కొత్తగా ఏర్పడిన ఒండ్రు నేలలను ఏమంటారు? గంగానది తీరంలో కొత్తగా ఏర్పడిన వాటిని ఏమంటారు అంటే ఖాదర్. కొత్తగా ఏర్పడితే ఖాదర్. ఓకేనా, ఓల్డ్ అయితే బంగర్. ఓకేనా, ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. దేశంలోనే అతి లోతైన మరియు భూపరివేష్టిత ల్యాండ్ లాక్డ్ అనమాట. ఈ ల్యాండ్ లాక్డ్ ఓడరేవు ఏది అంటే విశాఖపట్నం. ఏంటి? విశాఖపట్నం. విశాఖపట్నం సహజ సిద్ధమైనదండి. అదేవిధంగా లోతైన మరియు కొండల చేత రక్షించబడుతున్నటువంటి ఓడరేవు. భారతదేశంలో శీతాకాలంలో వర్షపాతం కలిగించే పవనాలు ఏవి? వర్షపాతం కలిగించే పవనాలు వచ్చేసరికి ఈశాన్య ఋతుపవనాలు నార్త్ ఈస్ట్ మాన్సూన్. ఓకేనా, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. వీటిని ఏమంటారో కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. వీటిని తిరుగుముఖ ఋతుపవనాలు అని చెప్పేసి అంటారు. వీటి వల్ల తమిళనాడు తీరానికి వర్షం అనేది కురవడం జరుగుతుంది. ఓకేనా. సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే కేరళలో ఉంది. పశ్చిమ కనుమల్లో అత్యంత వైవిధ్యమైనటువంటి జీవన ప్రాంతం ఇది సైలెంట్ వ్యాలీ అనేది. ఓకేనా, కేరళలో ఉంది. పశ్చిమ కనుమలు మరియు తూర్పు కనుమలు ఎక్కడ కలుస్తాయి అంటే నీలగిరి కొండల్లో కలవడం జరుగుతుంది. పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు నీలగిరి కొండల్లో కలుస్తాయి. నీలగిరి పర్వతాలు రెండు కనుమలను కలిపే జంక్షన్లా పనిచేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, నీలగిరి కొండలో కలుస్తాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పీఠభూమి ఏది? అత్యంత ఎత్తైన పీఠభూమి వచ్చేసరికి టిబెట్ పీఠభూమి అనేది అత్యంత ఎత్తైనటువంటి పీఠభూమి. దీన్ని ప్రపంచ పైకప్పు రూఫ్ ఆఫ్ ది వరల్డ్ అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతుంది. భారతదేశంలో అత్యంత పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం. ఈ తీరరేఖల గురించి మీకు ఆల్రెడీ ఒక మ్యాప్ చూపిస్తూ క్లాసే చెప్పాను. ఆ వీడియో చూసిన వాళ్ళు ఈ క్వశ్చన్కి ఈజీగా ఆన్సర్ చేస్తారు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరే చేయండి. ఓకేనా, ఈజీ ఈ క్వశ్చన్. ఆ మ్యాప్ వీడియో ఎవరైతే చూస్తారో వాళ్ళు ఈజీగా ఆన్సర్ చేస్తారు. ఓకేనా, ఈ క్వశ్చన్కి కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయండి. నల్లరేగడ నేలలు ఎక్కువగా ఏ ప్రాంతంలో కనిపిస్తాయి? నల్లరేగడ నేలలు అనేవి దక్కన్ ట్రాప్ లేకుంటే పీఠభూమి, డెక్కన్ ట్రాప్ ఆర్ పీఠభూమిలో కనిపిస్తాయి. ఆప్షన్ బి. ఓకేనా, ఇవి అగ్నిపర్వత లావాలతో ఈ యొక్క అగ్నిపర్వత లావాతో ఏర్పడడం వల్ల మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో ఎక్కువగా అయితే కనిపించడం జరుగుతుందన్నమాట. భారతదేశంలో మొట్టమొదటి సూర్యోదయం ఏ రాష్ట్రంలో జరుగుతుంది? ఎక్కడ? అరుణాచల్ ప్రదేశ్లో సూర్యుడు ఉదయించడం జరుగుతుందన్నమాట. భారతదేశానికి అత్యంత తూర్పున ఉండటం వల్ల ఇక్కడ సూర్యుడు ముందుగా అయితే కనిపించడం జరుగుతుంది.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, లడక్ మరియు టిబెట్ మధ్య ఉన్నటువంటి కనుమ పాస్ అనేది ఏంటి? కనుమలు కూడా మీకు మ్యాప్ వీడియో చేశాను. ఒకసారి మన ఛానల్ని చిన్నగా స్క్రోల్ చేసి ఒకసారి ఒక 2 or 3 minutes చెక్ చేయండి. ఈ కనుమల వీడియో కూడా మ్యాప్ చూపిస్తూ చెప్పాను. ఈ వీడియో చూడడం వల్ల కంపల్సరీగా చూసుకోండి, ఉపయోగపడుతుంది. ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి షిప్కిలా కనుమ అనమాట. ఓకేనా? సట్లెజ్ నది ఈ కనుమ ద్వారానే భారతదేశంలోకి ప్రవేశిస్తుంది. జీడి మామిడి పంటకు ఏ నేల అత్యంత అనుకూలం? లాటరైట్ నేలలు. ఆల్రెడీ చెప్పాను. కేరళ, ఆంధ్రప్రదేశ్ తీరాల్లో లాటరైట్ నేలలు జీడి మామిడికి ప్రసిద్ధి. లక్షద్వీప్ దీవులు ఏ సముద్రంలో ఉన్నాయి? ఏ సముద్రంలో ఉన్నాయి? అరేబియా సముద్రంలో ఉన్నాయి. ఓకేనా? ఇవి పగడపు దీవులు, అండమాన్ నికోబార్ దీవులు బంగాళాఖాతంలో అయితే ఉన్నాయి. అండమాన్ అండ్ నికోబార్ దీవులు వచ్చేసరికి బంగాళాఖాతంలో ఉన్నాయి. ఇవి వచ్చేసరికి పగడపు దీవులు అండి. ఎక్కడ ఉన్నాయంటే అరేబియా సముద్రంలో ఉన్నాయి. లక్షద్వీపు సంబంధించిన దీవులు అరేబియా సముద్రంలో ఉన్నాయి. భారతదేశం మరియు శ్రీలంకను వేరు చేసే జలసంధి ఏది అంటే భారతదేశం శ్రీలంకని భారతదేశాన్ని వేరు చేసేది పాక్ జలసంధి. ఏంటి? పాక్ జలసంధి. ఓకేనా? ఇది తమిళనాడు మరియు శ్రీలంక మధ్య అయితే ఉంది. సైక్లోన్ అనే పదం ఏ భాష నుండి వచ్చింది? సైక్లోన్ అనేది మనకి గ్రీక్ భాష నుంచి రావడం జరిగింది. ఈ సైక్లోన్ అనేది గ్రీక్ భాష అని చెప్పాను కదా. కైక్లోస్ అనే గ్రీకు పదం నుండి రావడం జరిగిందనమాట ఈ యొక్క సైక్లోన్ అనేది. దీని అర్థం ఏంటంటే పాము చుట్టులు. ఓకేనా? పాము చుట్టులు అని అర్థం. వజ్రాల గనులకు ప్రసిద్ధి చెందినటువంటి పన్నా ఏ రాష్ట్రంలో ఉంది? పన్నా అనేది ఏ రాష్ట్రంలో ఉంది? మధ్యప్రదేశ్లో ఉంది. ఓకేనా? పన్నా అనేది మధ్యప్రదేశ్లో ఉంది. భారతదేశంలో వజ్రాలు లభించే ఏకైక క్రియాశీల గని ఇక్కడే ఉందన్నమాట. సుందర్బాన్ డెల్టా ఏ చెట్లకు ప్రసిద్ధి? సుందర్బాన్ డెల్టా అనేది సుందరి చెట్లు లేకుంటే మడ అడవులకు, మ్యాంగ్రూవ్స్కి ఫేమస్ అనమాట. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. గంగా, బ్రహ్మపుత్ర నదుల వల్ల ఏర్పడిన ఈ డెల్టా ప్రపంచంలో అతిపెద్ద మడ అడవుల ఏవైతే ఉంటాయో ఈ యొక్క అడవులకు సంబంధించిన ప్రాంతం అనమాట. మీకు మ్యాప్ని ఇలా చూస్తే మీకు ఇక్కడ కలుస్తుంది అనమాట. ఓకేనా? ఇక్కడ కనిపిస్తుంది డెల్టా అనేది. దక్షిణ గంగా అని ఏ నదిని పిలుస్తారు? దక్షిణ గంగా అని గోదావరిని పిలవడం జరుగుతుంది. దీని పొడవు మరియు ప్రాముఖ్యత వల్ల దీనిని దక్షిణ గంగా లేదా వృద్ధ గంగా అని చెప్పేసి పిలుస్తారు. ఓకేనా? ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. దక్షిణ గంగా అని గోదావరిని పిలవడం జరుగుతుంది. ఓకేనా? ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్. కంపల్సరీగా ప్రతి ఒక్కరు చూడండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి కూడా కంపల్సరీగా షేర్ చేయండి, ఉపయోగపడుతుంది. ఒకరికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మీరు, కాబట్టి షేర్ చేసి అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. స్టార్టింగ్ చెప్పాను కదా, ఇంగ్లీష్ సబ్జెక్ట్కి సంబంధించిన పీడిఎఫ్స్ మీకు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ సంబంధించిన లింక్ ఇస్తాను, అక్కడ జాయిన్ అవ్వండి, మీకు ఉపయోగపడతాయి. ఓకేనా?